సూర్యుడు అలిశెట్టి ప్రభాకర్ జయంతి వర్ధంతి సందర్భంగా విచ్చేసిన పెద్దలందరికీ కుల బంధువులందరికీ నమస్సమాంజలు. అక్షర సూర్యుడు అనే పేరు ఆయనకు ఒక 50 సంవత్సరాల క్రితమే రావడం జరిగింది. ఆయన చిన్ననాటి మిత్రుడుగా ఆయన ఎంత క్షోభను అనుభవించాడో నాకు తెలుసు. పూర్ణిమ అనే ఒక స్టూడియోను ఇక్కడే స్థాపించడం జరిగింది మరి ఇంటిలో. ఆ పూర్ణిమ స్టూడియో పెట్టుకొని చాలా బాధలు పడ్డాడు. అప్పుడే ఆంధ్ర సచిత్ర వారపత్రిక అనే ఒక పత్రికలో వారు కార్టూన్స్ కానీ ఈ కవితలు కానీ రాసేవాడు. తర్వాత కొన్ని రోజుల తర్వాత వారు ఆంధ్రజ్యోతిలో చురకలు అనే చిన్న చిన్న కవితలు రాసి ఎందరినో మేధావులను ప్రభావితం చేయడం జరిగింది. వారు రాసిన కథలు ఎందరికో మేలుకొల్పు చేయడం జరిగింది. ఒక కవితలో ఒక వేశ్య గురించి రాస్తూ తను పుండై తాను ఒకరికి పండై అనే కవిత ఎందరినో ఆలోచింపు చేసింది. అలాగే రాజకీయాల గురించి కూడా మోసగించే వాళ్ళు ఉన్నంతకాలం గొర్రెలు ఇంకా తలడొక్కుతూనే ఉంటాయి అనే కవిత కూడా ఎందరో మేధావులను అది పులకరింపజేసింది. ఇంత మంచి కవితా సంపుటి రాసిన అలిశెట్టి ప్రభాకర్ నిజంగా వారు ధన్యులు. మా అందరికీ చిరకాల మిత్రుడైన వారు అలిశెట్టి ప్రభాకర్ లేకపోవడం తీరని లోటు. అయితే వారి కాంస్య విగ్రహాన్ని ఇదే ప్రాంతంలో ఒక ట్రాన్స్ఫారం ఉన్న ప్లేస్లో స్థాపించాలనే నిర్ణయాన్ని గత సంవత్సరం ఎమ్మెల్యే దృష్టికి, ఎమ్మెల్సీ దృష్టికి, రాజకీయ నాయకులందరి దృష్టికి, చైర్మన్ దృష్టికి కూడా తీసుకుపోవడం జరిగింది. ఈ మధ్య కాలంలో వారి కాంస్య విగ్రహాన్ని అక్కడ ఏర్పాటు చేస్తే మా పద్మశాలి కుల బాంధవులకు కొంచెం గౌరవం ఇచ్చినట్టు ఉంటుంది. అలిశెట్టి ప్రభాకర్ వారు చిరస్మరణీయుడు. సూర్యుడు ఉన్నంతకాలం వారి పేరు నిలిచి ఉంటుందంటే అతిశయోక్తి కాదు. అక్షర సూర్యుడు అలిశెట్టి ప్రభాకర్ గారికి ఇవే మా నివాళులు. కూడా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తూ ఉన్నాను. నిజంగా అన్న ఒక మాట అన్నారు, అలిశెట్టి ప్రభాకర్ గారు పద్మశాలి కులబాంధవుడు అవడం మనందరం చేసుకున్నటువంటి అదృష్టం మనకు గర్వకారణము అని. ఎందుకంటే వారి నోటి నుంచి వెలువడినటువంటి ఒక్కొక్క కవిత మన జీవన విధానాలను, మనుష్య జీవితంలో అనుభవిస్తున్నటువంటి కష్ట సుఖాలనే వారి పదాలుగా మార్చుకొని కవితా సంపుటిని వారు తయారు చేసేవారు. వారితో మాకున్నటువంటి ప్రత్యేక అనుబంధం ఏంటంటే మా మామయ్య గారికి కానీ, అదేవిధంగా మా కుటుంబంతో కానీ అలిశెట్టి ప్రభాకర్ గారికి ఒక మంచి ఆత్మీయ అనుబంధం ఉంది, విడదీయరాని అనుబంధం. ఈ రోజును తలుచుకొని మేమందరము కూడా బాధాతప్త హృదయాలతోనే వారికి నివాళులు అర్పిస్తూ ఉంటాము. అందరూ కవుల గురించి ఏమో కానీ అంటే కాంట్రవర్సీలు కాకుండా మేము మాట్లాడదలుచుకుంది ఏంటంటే, వారు నిజంగా తలుచుకుంటే ఒక గొప్ప స్థాయిలో ఆర్థికంగా కానీ సామాజికంగా కానీ వారు ఉండేవారు. కానీ వారు ఒక్కటే నమ్మారు, నాకున్నటువంటి అక్షర జ్ఞానం, నాకున్నటువంటి కవితా జ్ఞానం నేను అమ్ముకోకూడదు, దాన్ని గౌరవంగా ప్రేమించాలి, పూజించాలి అనుకున్నారు. వారి చివరి దశలో అనేక కష్టాలను వారు అనుభవించడం జరిగింది. అయినా కూడా ఎన్నడూ కూడా వారి జ్ఞానాన్ని వారు అమ్ముకోవడానికి సిద్ధపడలేదు. అటువంటి మహానుభావుడు ఈరోజు మన మధ్య లేకపోవడం నిజంగా చాలా బాధను కలిగిస్తూ ఉంది. వారి కుటుంబానికి కూడా సంతాపం తెలియజేస్తూ వారి కుమారుడు సంగ్రామ్కి కానివ్వండి, వారి శ్రీమతి వారికి కానివ్వండి తెలియజేసుకుంటూ మరొక్కసారి అందరి పక్షాన వారికి బాధాతప్త హృదయాలతో నివాళులు అర్పిస్తూ ఉన్నాను. పద్మశాలి కుల బాంధవులందరికీ మరి గన్ను కంటే కలం గొప్పదని ఎప్పుడో మనందరికీ నిరూపించిన ఒక గొప్ప నాయకుడు అలిశెట్టి ప్రభాకర్ గారు. కలంలోనే జీవితాన్ని మార్చేంత ఒక గొప్ప ఘనత ఉంటుంది. మరి అట్లాంటి ఘనత ప్రభాకర్ గారికి దక్కింది. ఆయన పెద్ద పెద్ద కవితలు రాయలేదు, చిన్న చిన్న కవితలు రాసి ఈ సమాజానికి మంచి పేరు తీసుకొచ్చారు. మరి అట్లాగే ప్రతి ఒక్కరికి స్ఫూర్తిదాయకంగా నిలిచి, నేను అక్షరాన్ని అమ్ముకోలేదు, నాకు ఆరోగ్యం బాగాలేకపోయినా నేను అక్షరాన్ని నమ్ముకుంటానని చెప్పేసి ముందుకెళ్ళిన నాయకుడు మరి అలిశెట్టి ప్రభాకర్ గారు. మరి ఆయన పద్మశాలి కులంలో పుట్టడం, మేమందరం పద్మశాలిలం చేసుకున్న ఒక
మంచి అదృష్టం అని చెప్పేసి ఈ సందర్భంగా మేము భావిస్తున్నాం. అట్లాగే ఇంకొక విషయం ఈ విధంగా చెప్పాల్సిన పరిస్థితి ఉంది. ఏదైతే ఇప్పుడు అలశెట్టి ప్రభాకర్ గారి విగ్రహం ఉన్నదో మరి ఇక్కడ నుంచి కాంస్య విగ్రహంగా దాన్ని చేపించేసి ప్రభుత్వంతో మాట్లాడి ఈ మున్సిపల్ పక్షాన దాన్ని చేపించేసి ఇక్కడ నుంచి అక్కడ పెట్టించడం తొందరలోనే అయిపోతుంది. వచ్చే లోపల అది జరిగిపోతుంది. అట్లాగే ఇక్కడ మన మగ్గం పద్మశాలి విగ్రహం కూడా ఇక్కడ మగ్గం చేనేత విగ్రహం కూడా ఇక్కడికి తీసుకురావడం జరుగుతుంది. అది కూడా తొందరలోనే జరుగుతుంది. కాబట్టి ఈ సందర్భంగా కూడా మొన్ననే ప్రతిపాదన చేయడం జరిగింది. మరి అట్లాగే ఎవరైతే అలశెట్టి ప్రభాకర్ గారి కుటుంబం ఉన్నారో వాళ్ళ భార్య కానీ వాళ్ళ పిల్లలు కానీ వాళ్ళకు కూడా ప్రభుత్వం నుంచి ఆదుకోవాలని చెప్పేసి ప్రభుత్వం నుంచి వాళ్ళకి ఇల్లు ఇవ్వాలని చెప్పేసి మొన్ననే చెప్పడం జరిగింది. సో ప్రభుత్వం కూడా ఇల్లు కూడా శాంక్షన్ అయిపోయింది. అది కూడా ప్రభుత్వం ముందుకొచ్చి అలశెట్టి ప్రభాకర్ గారి కోసం కూడా ఇంత చేస్తున్నందుకు ప్రభుత్వానికి కూడా హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తాను. అట్లాగే ప్రభాకర్ గారి ఏవైతే కవితలు ఉన్నాయో యావత్ భారతదేశం స్ఫూర్తిగా తీసుకొని జగిత్యాల అడ్డ అంటేనే కళలకు జగిత్యాల గడ్డ అంటేనే కళలకు అడ్డలాగా నిలిచేది. కాబట్టి మరి జగిత్యాల ఉన్న ప్రజలందరూ ఇలాంటి ఒక మంచి నాయకులు మన జగిత్యాల గడ్డ మీద పుట్టడం మనందరం చేసుకున్న అదృష్టం. కాబట్టి మరి ఇట్లాగే ప్రతి ఒక్కరిని మన కోసం పోరాటం చేసిన కవితల ద్వారా కావచ్చు, ఎలాంటి సందర్భంలోనే మనందరి కోసం పోరాటం చేసిన వాళ్ళందరినీ స్ఫూర్తిగా తీసుకొని ఈరోజు వివేకానంద గారి జయంతి కూడా ఉంది. కాబట్టి ప్రతి ఒక్కరిని ఒక స్ఫూర్తిగా తీసుకొని యువత ఈ రోజున్న యువత అందరూ ముందుకెళ్లాలని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ ఆయన ఒక కవిగానే కాదు ఫోటోగ్రాఫర్ కూడా చేశారు. కాబట్టి మరి ఇలాగే ప్రతి ఒక్కరూ మంచిగా వెళ్ళాలి, మంచి స్ఫూర్తిదాయకంగా ఉండాలని చెప్పేసి ప్రతి ఒక్కరిని సందర్భంగా కోరుకుంటూ మరి ఇక్కడికి విచ్చేసిన ప్రతి ఒక్కరికి హృదయపూర్వక ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. థ్యాంక్ యూ.